హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పోలి స్వర్గమునకు పోవుట కథ గురించి చూడనున్నాము. ఈ కథను కార్తీక మాసం చివరి రోజు అయిన పోలిపాడ్యమి రోజు అందరూ తప్పక వినవలసిన కథ. పోలిపాడ్యమి అంటే కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమి అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణువుని పూజిస్తారు. ఇక పోలి కథను ఎప్పుడు వినాలి అంటే అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో దీపాలను విడిచి అక్షతలు వేసిన తరువాత ఈ పోలిపాడ్యమి కథను అందరూ తప్పకుండా వినాలి. మరి ఆ కథ ఏమిటో విందామా? మరి ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామముండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై యుండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామములో పోతడు అనే పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అని పేరుపడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9కిని తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాలితనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్తయందు ప్రేమ గౌరవము, పెద్దలయందు భక్తి, ధర్మ దైవ కార్యములయందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టలు మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే నేర్పబడిన తన కుటుంబములోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో నుండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట బాధించుట గమనించియు నిస్సహాయుడై యూరకుండెను. అత్తయగు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగా తనకు అత్త తోడికోడళ్ళ అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును, దైవభక్తి, ధర్మకార్య ఆసక్తి విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు. కొందరు తామును వారికి వలె పూజ మున్నగు వానిని చేసి పుణ్యమును సంపాదింపవలయునని తలచి నదీ స్నానము మొదలగునవి చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వానిని ఆచరించెదరు. ఇట్టి వారందరినీ చూచి
వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వాన్ని తయారగుదురు. పోలి అత్త మాలి యను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానముకు వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వానిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు, మనస్సును చేయు పనిపై నిలుపువారు. పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వానిని తిన్నుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకున్నదేమో అని అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలపులను మాటలతో ప్రక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకొనుట యందు నిలిపిరి. వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలం పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును స్నానము మొదలగు వానిలో శరీరములను పోలిని నిందించుటలో నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమున కృష్ణ తీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణ తీర్థమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోడి కోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులకు మున్నగు వానిని వినను నమ్మును, తనను పట్టించుకొనడు. నదీ స్నానము దీపారాధనము మున్నగు వానిని చేయవలయుననియున్నను ఇంటి బాధ్యతలకు బంధితురాలై ఆమె తన భక్తిని నదీ స్నానాదుల యందలి కోరికను దైవ ధర్మ కార్యశక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడి కోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొకనాటి ఒక సాటి జీవినైనా తలచని వారి మనస్తత్వమున కేమి చేయును? అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంట బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే యున్నదై తన మనసులో నిట్లనుకొనెను. దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను? అసక్తురాలను నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నానము దీపారాధనము మున్నగు వారిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదింపవలెను, భగవంతుని పూజయింపవలెను అని యుండునని భావింపకపోయిరి. నేనేమియూ చేయలేకనున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనస్సునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవియునూ లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగా విచారించెను. తన మనసులో భగవంతుని ధ్యానించుచు ఆమె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా వేసెను. దానికొక పాత్రలో నుంచి కవ్వమును కంటిన కొద్దిపాటి వెన్నును తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపుము, నేను శక్తురాలను, నాపై అనుగ్రహము ఉంచుము అని ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలోనున్న పోలిని వైకుంఠమునున్న దయాసముద్రముడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడును వానిని చూచి, ఓయి నీవామెను వెంటనే సగౌరవముగా బంగారం విమానము నెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడును
వెంటనే పోలియున్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందర పెట్టెను. ఆమెను విమానమునపై నెక్కించుకొని చుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి, అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికొచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమును చేరవలయునని తలచి విమానమునుతో ఎగరబోవు పోలి పాదములను పట్టుకొనెను. మాలి పెద్ద కోడలు తన ఎత్తయగు మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలు, కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధంగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని, పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని, రెండవ కోడలు ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు చూచి వారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువును మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను విధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటుకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును క్రింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాధారణతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయెను. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు గమనింపదగియున్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములకు కానీ, పూజ చేయువారు ఆడంబరము కానీ భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగించును. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నింపవలెను. మాలి మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులుగా కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి లేవు. మనమును అట్లగుటకు యత్నించుట మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. మీకు గనక ఈ కథ నచ్చి ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విశేషాలతో, మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.